బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగిందని మనం వెళ్ళిపోయి యుద్ధం చేయడానికి కుదరదు. యుద్ధం చేయడం అంటే అదొక పెద్ద ఇష్యూ. కాబట్టి ముందు చట్టపరంగా అలాగే అంతర్జాతీయ వ్యవస్థల పరంగా ఏం చేయాలో అదే చేయాలి. అది నరేంద్ర మోడీ సర్కార్ ఏం చేసింది, ఒక విదేశాంగ శాఖ కార్యదర్శిని పంపించింది. అతను అజిత్ దోవల్కి సంబంధించినటువంటి టీం. అజిత్ దోవల్ టీం ఏం చేసింది, బంగ్లాదేశ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇన్సిడెంట్ జరిగినాయి, అందులో హిందువులు ఎంతమంది చనిపోయారు, ఎక్కడ అత్యాచారాలకు గురయ్యారు, ఎక్కడ ఆలయాలు ధ్వంసమైనాయి, ఈ లిస్ట్ అంతా తయారు చేసింది విత్ ఎవిడెన్స్. ఈ మొత్తం ఎవిడెన్సులతో కలిపినటువంటి ఒక ఫైల్ని పట్టుకుని చట్టబద్ధంగా వెళ్ళారు విదేశాంగ శాఖ కార్యదర్శి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూనస్ని కలిశారు. అక్కడ ఉన్న విదేశాంగ కార్యదర్శిని కలిసి మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం కరెక్ట్ కాదు, ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి చూపించారు. దాంతో సచ్చినట్టు ఇప్పుడు చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే అంతర్జాతీయంగా సమస్య వస్తుంది కాబట్టి 88 మంది మీద కేసులు పెట్టారు. ఇంకొక 74 మంది మీద కేసులు పెడుతున్నామని ప్రకటించారు. అంటే కనీసం ఇప్పుడు వాళ్ళని మనమేం హత్య కాకుండా ఆపలేము, లేదా గుళ్ళు కూలగొట్టకుండా మనం ఆపలేము కూడా. కానీ చట్టపరమైన చర్య ఉంటుంది అనే కనీస మాత్రపు భరోసా ఏది నేరం జరిగిన తర్వాత అయితే ప్రస్తుతం ఇప్పించేటందుకు గాను మీకు మేము అండగా ఉన్నామని అక్కడ ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులకి ఇక్కడి నుంచి మోడీ సర్కార్ ఇచ్చినటువంటి ఓ భరోసా.